నిర్మల్ జిల్లా కడెం మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. నచ్చన్ ఎల్లాపూర్ చౌరస్తా దగ్గర లింగాపూర్, సారంగాపూర్, ముసాపేట్ గ్రామాల రైతులు నిరసన చేపట్టారు. నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించారు. వడ్లు, మక్కలు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు, తరలింపులో అధికారుల జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల ధర్నాతో నిర్మల్ మంచిర్యాల రూట్లో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వచ్చి ధాన్యం కొనుగోలు, తరలింపుపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదని తెలిపారు రైతులు. కలెక్టర్ రావాలి, కలెక్టర్ రావాలి, కలెక్టర్ రావాలి, ఎమ్మెల్యే రావాలి, ఎమ్మెల్యే రావాలి, ఎమ్మెల్యే రావాలి, ఎమ్మెల్యే రావాలి. వడ్లను మక్కలను వెంటనే వడ్లను మక్కలను వెంటనే వడ్లను మక్కలను వెంటనే. మరోవైపు ఎండలో ధర్నా చేస్తుండటంతో ఓ రైతు స్పృహ తప్పి పడిపోయాడు. ఎండ తీవ్రత తట్టుకోలేక లింగాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నరసయ్య కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు రైతులు. వరి పంట కోసి కళ్ళాల మీద పోసి రైతులు ఎరుచూపు చూస్తున్న పరిస్థితి వచ్చింది. మక్కలైతే మినిమం నెల అవుతుంది. ఒక కాంటాయి ఇప్పటికీ ఒక లారీ రాలేదు లింగాపూర్ సెంటర్కి. ఇంతవరకు అధికారులకు ఫోన్ చేస్తే ఆ గోదాం మాట్లాడినాం, ఈ గోదాం మాట్లాడినాం, ఇక్కడికి తీసుకుపోతాం, అక్కడికి తీసుకుపోతాం అన్నారు కానీ ఏ అధికారి కూడా వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఏ గోదాం కూడా తీసుకుపోయి ఇంతవరకు అయితే ఒక లారీ, ఒక 2 లారీలు కూడా పోయే పరిస్థితి లేదు. మొత్తం మక్కలన్నీ వర్షాలు స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉన్నాయి. చాలామంది రైతులు పెట్టుబడి పెట్టి ఇవాళ పుత్తెలు బ్యాంకులో కుదబెట్టి పంట దిగుబడి వచ్చిన సందర్భంలో రైతులు సంతోషం లేకుండా ఈరోజు గవర్నమెంట్ 1% కూడా దాని మీద చర్య తీసుకోకుండా అధికారులతో మాట్లాడకుండా ఇంతవరకు ఒక లారీ కూడా రాలేదు. ఈరోజు అందరూ రైతులు మక్కలు కానీ వరి ధాన్యం కానీ కొనని పరిస్థితి వచ్చింది. వచ్చే జూన్ మాసం రాబోతుంది. వడగాల్పులు, వానలు వచ్చి నానిపోతే రైతుల పరిస్థితి ఏంది? ఈరోజు ఎండల నెరవడి ఆ మక్కలు కానీ వరి ధాన్యాన్ని కానీ నేర్పి వడదెబ్బ కొట్టి చాలామంది హాస్పిటల్లో పాలవుతారు. చాలామంది రాష్ట్రంలో చాలామంది చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా గవర్నమెంట్ కానీ అధికారులు కానీ కలెక్టర్ కానీ వచ్చి వెంటనే స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని మా రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాము. శ్రమించి పండించిన పంటకు రైతన్న నానా పాటలు పడాల్సి వస్తుంది. ఇప్పటికీ నెల రోజులైంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి. రైతన్న వరి మక్కలు కోసి నెల రోజులైంది కొనుగోలు కేంద్రాల్లో. ఇప్పటికీ మొద్దు నిద్రలో అధికార యంత్రాంగం, ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నారు. ప్రతిరోజు అన్నదాతలు దాని చుట్టూ తిరుక్కుంటూ ఈ మండే ఎండల్లో దానికి ఎండకు వడదెబ్బకు గురై ఇప్పటికీ ఒక 10 మంది ఆసుపత్రిలో ఉన్నారు. ఇప్పటికీ ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. అసలు ఎమ్మెల్యే గారు ఈ కొనుగోలు కేంద్రాల నియోజకవర్గంలో ఆయన పర్యవేక్షించిన రోజులు ఇప్పటికీ లేవు. ఆ నాయకులు కానీ ఎటువంటి కానీ రైతులను పట్టించుకున్న నాదులు లేడు. ఏ ఒక్కరు కూడా ఇక్కడ దీన్ని విజిట్ చేసిన పాపన పోలేదు. ఇంత నిర్లక్ష్యంగా ఇంత నిర్లక్ష్యం, అన్నదాత మీద ఇంత నిర్లక్ష్యం అంటే అధికారుల నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఈ అర్ధగంట లోపల కలెక్టర్ రాకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. అధికారులకు హెచ్చరిస్తున్నాం. ఇక్కడ నుండి మీరు ఏమనుకుంటున్నారో అక్కడ నుంచి అటు డైవర్ట్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి ఇటు వెహికల్స్ డైవర్ట్ చేసేసి రైతన్నలను పట్టించుకోకుండా ఎండల రైతన్నలంతా పాపం నీళ్లు లేవు, అన్నం లేకుండా వచ్చి కూర్చున్న పొద్దున్న 3 గంటలకు కూర్చున్నా కూడా ఒక్కరు కూడా రాలేదు. ఇది ఇంకా తీవ్రతరం చేస్తాం. కలెక్టర్ వెంటనే రావాలి, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. మక్కల కొనుగోలు కేంద్రం కానీ వరి కొనుగోలు కేంద్రం కానీ నెల రోజులు గడుస్తున్నా ఎందుకు కేవలం ఒక 1600 సంచులను మాత్రమే కొనుగోలు చేసి ఈరోజు అక్కడ దాదాపుగా ఒక 4000 బస్తాల ధాన్యం అక్కడ కళ్ళాల్లో ఉంది. అట్లాగే 7000 సంచులు కూడా అక్కడ ధాన్యం ఉన్నది. ఇప్పటికి కూడా స్థానిక ఎంఆర్ఓ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఈ జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడికి వచ్చి చూసిన దాఖలాలు లేవు. వచ్చే జూన్ మాసంలో